వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. ఇప్పుడు అబ్బో జర్నలిస్ట్ అని చెప్తే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక మున్సిపల్ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాను. నేను జర్నలిస్ట్ అని ఆయనకి తెలుసు. వెళ్తే ఇలాగా 10 మంది కూర్చున్నాం, ఏదో మా పని మీద 10 మంది కూర్చున్నాం. ఆయన సడన్గా ఒక జర్నలిస్టు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏం జర్నలిస్ట్ అయ్యా, ఇప్పుడు పొద్దున ఏదో కనిపిస్తాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, డబ్బులు పట్టుకుపోతాడు, వీడే జర్నలిస్టు అని నా ఎదురుకుండా. అవునండి, ఏం మాట్లాడతాను అంతమందిలో. ఇంకొకటి సార్, ఎంత నీచం చేసేసారంటే మనని. ఇంకా ఈ జర్నలిజంలో ఎథిక్స్ అనే గురించి మాట్లాడటానికి నవ్వుతారండి. ఈ జర్నలిజం తీసేసి జర్నలిజం పెట్టుకుంటే బెటర్ ఏమోనండి. అందరూ జర్నలిస్ట్ అంటున్నారు, కానీ ఇప్పుడు జరుగుతుంది అదే అంటే అంతా అట్లేదు. అంటే మనము ఈ వృత్తి సరే ఒకటండి, 4 అంగాలు ప్రజాస్వామ్యానికి ఉంటే అన్ని అంగాలలో చొరబడిన పిచ్చితనం, లేకపోతే అనైతికత్వం, ఒక అసత్యాలు, డబ్బు కేంద్రీకృతంగా రాజకీయాలు, వ్యక్తి ఆరాధన అలాంటివి చొరబడినట్టు అన్ని అంగాలలో ఇంక చివరికి న్యాయ వ్యవస్థలో కూడా చొరబడింది. ఆ పరిస్థితిలో సమాజంలో భాగమైన మీడియా మాత్రమే స్వచ్ఛంగా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది? సాధ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ నేను మీతో విభేదిస్తానండి. ఏ రంగం మీదైనా మీరు వాడచ్చు, ఏ రంగం మీదైనా మీరు వీడియో చేయొచ్చు, ఏ రంగాన్నైనా విమర్శించవచ్చు, ఏ రంగం మీద రాయేసవచ్చు. కానీ న్యాయ వ్యవస్థని ఏమీ అనకూడదు. ఏమనంటే ఆ ఒక్క సంస్థకే వ్యవస్థకే ఇప్పుడు శాంక్టిటీ ఉంది, అనుమానం లేదు. కానీ ఆ వ్యవస్థలో ఇలా తప్పు జరిగిందని చెప్పడం కూడా చేయకూడదు. మరి నేను ఏమిటంటే ఇది కోర్టులో ఉంది, నువ్వు కోర్టు గురించి మాట్లాడావు, ఇది సబ్జుడీస్ అవుతుంది అంట. ఒక నిజానికి అంటే మాట్లాడకూడదు నాకు తెలియదు, కానీ అసలు ఆ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎలా పుట్టిందో మనకు తెలుసు. చీఫ్ జస్టిస్ గారు ఒక కోర్టు ప్రొసీడింగ్లో చేసిన ఒక వ్యాఖ్య నుంచి వచ్చింది. మరి అలాంటి వ్యాఖ్య చెయ్యొచ్చా చేయకూడదా అనేది, అంటే ఆయన తప్పు పట్టేంత పెద్దవాళ్ళం కాదు మనం, కానీ ఒక మాట జారితే ఇక మళ్ళీ వెనక్కి రాదు కదా. ఇప్పుడు అది మొత్తం టోటల్గా అది ఒక పార్టీ కింద రూపుదిద్దుకుని రేపు జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నారో లేదో లేదు. అందుకని ప్రతి వ్యవస్థ ఇదిగా ఉండాలి. ప్రతి వ్యవస్థ విమర్శని సద్విమర్శగా తీసుకోవాలి, పునరాలోచించుకోవాలి, చేసుకోవాలి, తప్పులు ఉంటే సర్దుకోవాలి. అది ఒక జర్నలిజానికే అని కాదండి, అన్ని వ్యవస్థల గురించి చెప్తున్నాను. నిజానికండి ఒక పదానికి ఎంత వాల్యూ ఉంటుంది, ఒక పదము ప్రభావశీలంగా పనిచేసి ఇతరులని ఎంతగా ఐక్యం చెందుతుంది అనడానికి ఈ కాక్రోచ్ అనే మాట ఒక ఉదాహరణ అండి. జర్నలిస్టులు కానీ, యాక్టివిస్టులు కానీ, ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పదానికి వెయిట్ ఉంటుందని, అది ప్రజల మెదడని ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళ కదలిక అని చెప్పాడు ఆయన, కాళోజీ గారు. ఇది నిజమని నమ్మి సమాజానికి మేలు చేయటం కోసమే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని మన సోదరమణులు ఉపయోగించుకోవాలని ఆశిద్దాం సార్. అంతే. ఇప్పుడు ఒకళ్ళ మీద రాళ్ళేయడం కాదు, ఆ రాళ్ళేసిన ద్వారా 4 లక్షలు 5 లక్షలు వస్తుంటే అది శాశ్వతం కాదు. మీరు ఈరోజు కాస్త కంఫర్టబుల్గా ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అది ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల్సిన ఫలితం ఇచ్చేస్తుంది అనేది. అది వచ్చేదాకా కూడా వీళ్ళకి తెలియదు. ఈ కర్మ సిద్ధాంతం అనేది వీళ్ళకి పెద్ద పట్టదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాము, ఇప్పుడు బాగున్నామా లేదని చూసుకుంటున్నారు, కానీ మన తర్వాత అది వాళ్ళు కూడా బాగుండాలని మన పూర్వీకులు కోరుకున్నారు, మన తల్లిదండ్రులు మన పిల్లలు బాగుండాలని కోరుకున్నారు, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ళు మేమే బాగుండాలని కోరుకుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. దానికి వీళ్ళందరికీ తెలియాలి. ఇప్పుడు జర్నలిస్టుని ఎలైట్ గ్రూప్లో చేరుస్తూ సుప్రీంకోర్టు చేసిన జడ్జిమెంట్ మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అయితే సుప్రీంకోర్టు ఈ కేసు అంతా నేను ఫాలో అయ్యానండి. ఫస్ట్ గోపన్పల్లిలో ఇచ్చారు, తర్వాత బ్యాచ్ వాళ్ళకి అది గొడవ జరుగుతుంది. పాపం చాలామంది చనిపోయారు కూడా, 72 మంది చనిపోయారు. అది చాలా విచారకరమైన విషయం. చనిపోయిన ప్రతి వాళ్ళనమాట, చనిపోయే ముందు వచ్చిన మాట నా స్థలం నాకు వస్తుందా లేదా, అవును, అది ఒకటి బాధాకరం. అయితే జర్నలిస్టులకు సంబంధించి కనీసం అంతవరకైనా సుప్రీంకోర్టు
ఎగ్జంప్షన్ ఇచ్చుంటే బాగుండేది. అయితే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అది కేవలం జర్నలిస్టులకే కాకుండా మిగతా వర్గాలను కూడా ఆ గ్రూప్లో చేర్చి ప్లీడ్ చేశారు. దానివల్ల జర్నలిస్టులను కూడా ఆ గ్రూప్లో చేర్చేసి ఇవ్వలేదు. అయితే జర్నలిస్టులు ఎలైట్ అనేది వాళ్ళు ఏదో ఢిల్లీ బేస్డ్ టీవీ ఛానల్స్ వాళ్ళని చూసి, అర్నబ్ గోస్వామిని చూసి, రాజ్దీప్ సర్దేశాయిని చూసి వాళ్ళ అభిప్రాయానికి వచ్చారని నా అభిప్రాయం అండి. ఎట్లా అవుతారు? అది ఇప్పుడు ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు చాలామంది జర్నలిజాన్ని ఒక పరమ పవిత్రమైన వృత్తిగా భావించి ఇంకేమీ పనులు చేసుకోకుండా కేవలం వృత్తే మనకు ఆధారం అనుకుని చేసిన వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి స్థలాలు రావాలి. ఎందుకంటే ఆ ఒక్క బ్యాచ్ వరకైనా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి, ఎవరు జర్నలిస్ట్ అనే సమస్య ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక మనం ఏం చేయలేము. ముఖ్యమంత్రి గారు చేయలేము కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఎఫర్ట్స్ ఏవో జరుగుతున్నట్టున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు దానికి కట్టుబడి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. ఎందుకంటే నేను మొన్న కేటీఆర్ గారిది ఒకటి చూశాను, ఇంటర్వ్యూ ప్రెస్ క్లబ్లో జరిగింది, మీట్ ది ప్రెస్. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మేము సెటిల్ చేస్తామని. ఎందుకంటే మీరు అన్నట్టు అప్పట్లో 2 లక్షలు అండి, నా ఫ్రెండ్స్ చాలామంది కట్టున్నారు. ఆ 2 లక్షలు ఇప్పుడు ఖచ్చితంగా అవును, అందుకని అది ఇవ్వడానికి ప్రభుత్వాలకు ఇష్టం లేదు. అది అన్యాయం కదా, జర్నలిస్టుల పట్ల సరిగ్గా వ్యవహరించినట్టు కాదు. సరే ఒక మాట అయిపోయింది, జర్నలిస్టులకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, జర్నలిస్టులు తీసుకోవచ్చా తీసుకోకూడదా వేరే విషయం. ప్రభుత్వం ఆఫర్ ఇచ్చిన ఒక అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఈ బ్యాచ్ వరకైనా కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా ఇవ్వాలని నేను గట్టిగా అనుకుంటున్నాను సార్. అది ఇవ్వకపోవడం అన్యాయం అని నేను ఫీల్ అవుతుంది. అంటే ఈ స్థలాల గురించి కాదు నేను చెప్పేది, మామూలుగా ఎలైట్ జర్నలిస్టులు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో అంటే అది రాంగ్ అండి. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయిందండి పరిస్థితి. ఇదివరకైనా కొద్దిగా బాగుండేది. మీరు ఇందాక రామోజీరావు గారికి సంబంధించి 1,00,00,000 వస్తున్నాయన్నారు. 2 పే కమిషన్స్ లేకపోతే ఆ పరిస్థితి వచ్చేది కదా సార్. నేను 92లో ఉద్యోగంలో చేరినప్పుడు 3,600 రూపాయల జీతం సార్, 3,600. నవీన్ నగర్లో 600 రూపాయలు పెట్టి అద్దెకి తీసుకొని మిగతాది బండి నడిపాం. ఏదో చిన్న ఇల్లు తీసుకొని ఉన్నాం అనుకోండి. హిందూలోకి పోయేసరికల్లా అది ఒక 25,000-30,000 అయింది. ఇంకా తర్వాత పెరుగుతూ వచ్చింది అనుకోండి. అయితే జర్నలిస్టులు ఇలైట్ అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఆ ఉన్నత వర్గం అని అనుకోవటం మాత్రం అదొక మూర్ఖత్వం అండి. అది తప్పు. పైగా ఇంకొకటండి, జర్నలిస్టుల అవినీతికి సంబంధించి కూడా ఈ సమాజానికి ఒక అపవాదం, ఏమంటారంటే బ్యాడ్ క్యాలిక్యులేషన్ ఉందండి. ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి ప్రతి పొలిటీషియన్ డబ్బులు పంపడండి. 1-2% మంది కూడా పంపరు. డెస్క్లో పనిచేసే వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అనడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అడే నైట్ డ్యూటీ చేసుకుని వాడు మళ్ళీ పొద్దున్న లేచి నిద్రపోయి పిల్లల పరిస్థితి చూసుకుని మళ్ళీ డ్యూటీకి పోవడం ఇదే అయిపోతుంది. డబ్బులు రావడం ఉండదు. ఎవరంటే మేనేజ్మెంట్లు డబ్బులు తీసుకుంటాయి. మేనేజ్మెంట్లకి సన్నిహితంగా ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ జర్నలిస్టులు తీసుకుంటారు. దీన్ని మొత్తాన్ని వృత్తికి ఆపాదించి అందరూ ఇలైటు, అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు అనడం ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి. ఓన్లీ మేనేజ్మెంట్లే ఇలైట్ జర్నలిస్ట్ కాదు. అదే వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.